పరమానందయ్య గారి గురుకులశాలలో శిష్యులు విద్య మరియు క్రమశిక్షణ పాఠాలు నేర్చుకుంటున్నారు. కానీ ఆ శిష్యులు చిలిపి పనుల కోసం ప్రసిద్ధి పొందారు. ఒకరోజు వారు గ్రామ పెద్దను మోసం చేయాలని పథకం వేశారు. శిష్యులంతా కలిసి గ్రామ పెద్ద ఇంటి ముందు నిలబడి ఆ ఇంటి ముందు కట్టైన నంది బండిని చూసి, ఇది మీ బండి కాదు, మా బండి అంటూ వాదన మొదలుపెట్టారు. గ్రామ పెద్ద ఆశ్చర్యం చెంది చూసి ఆ బండి తాను కొన్నదేనని చెప్పారు. ఆ శిష్యులు వినకుండా ఇది మేము కొన్నదే, మాదే అని వాదించడం మొదలుపెట్టారు. గ్రామంలో పంచాయతీ పెట్టబడింది. పరమానందయ్య గారు వచ్చి శిష్యులు చేసిన చిలిపి పనికి మళ్ళీ వారిని మందలించారు. కానీ శిష్యులు తమ తెలివితేటలను చూపించి గ్రామ పెద్దను నవ్వించారు. పరమానందయ్య గారు చిలిపి పని అయినా సత్యమే గొప్పది, ఇలా ఆలోచన శక్తి మంచి కోసం వాడాలి అన్నారు. శిష్యులు సిగ్గుపడి సంతాపం వ్యక్తం చేశారు. తెలివి మంచి దారిలో ఉపయోగిస్తే గౌరవం పొందవచ్చు, లేకపోతే అవమానం తప్పదని పరమానందయ్య గారు తన శిష్యులకు తెలియజేశారు.